చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటారా? తెలియకుండానే హామీలు ఇచ్చారా? అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం. గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు, ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలుసు. తెలిసి కావాలని ఈ మోసపూరితమైన హామీలు ఇచ్చి వీళ్ళకి, కూటమి నాయకులకి పవర్లోకి రావడం మాత్రమే పరమార్థం. పవర్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయొచ్చు అన్నది వీళ్ళకన్నా బాగా ఎవరికీ తెలీదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ లేకుండానే మాట్లాడేస్తున్నారా? ఈయన ఒక మంత్రిగా ఆయన బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆడపడుచులను మోసం చేస్తున్నామనే కదా. ఈరోజు మనకి జూన్ 2024లోన వీళ్ళు మేనిఫెస్టివల్ కింద అలాగే ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇవ్వటము, వాళ్ళ ఫోన్లకి ఈ మేనిఫెస్టివల్ పెట్టించడము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము అధికంగా ఇస్తాము, మేము ఇంకా సంక్షేమ పథకాలు అందజేస్తాము, ప్రతి ఒక్కరికి మేము అందజేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు మేనిఫెస్టివల్ ఫోన్లో పంపించడము, ఓటీపీలు తీసుకోవటము, ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు ఆడబిడ్డ నిధి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితే గాని మేము ఇవ్వలేము అని ఒక మంత్రి మాట్లాడడము చాలా హాస్యాస్పదం. వీళ్ళ మీద పెట్టాలి 420 కేసులు. తెలిసి అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు చీటర్. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఆయన చంద్రబాబు నాయుడు గారు చీటర్ కాక ఇంకేమవుతారు? ఈయన మీద పెట్టాలి కదా 420 కేసు. ఈరోజు ఎందుకు పెట్టకూడదు? ఏ రకంగా మహిళలకి ఇంత మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈ రకంగా ఈ రోజు మహిళలకి ఈ రకంగా మహిళలు మోసం చేయటం అన్నది చాలా బాధాకరం. ఇది చంద్రబాబు నాయుడికి ఈరోజు ఏం కొత్త కాదు. 2014-19లో కూడా డోక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలు మోసం చేయటం జరిగింది. ఆ రోజు కూడా 14,204 కోట్ల రూపాయలు మహిళలకి డోక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఈ రకంగానే మహిళలను మోసం చేశారు. అది వడ్డీతో సహా 25,424 కోట్లకు చేరుకుంది. ఆ రోజు మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో డోక్రా మహిళలు, ఆ తర్వాత 2019లోన ఏ రకంగా మహిళలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారో మనందరికీ తెలుసు. ఈరోజు ఆడబిడ్డ నీదని చెప్పి 18 దాటిన ప్రతి ఒక్క మహిళకి, 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకి మేము నెలకి 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఏ రకంగా దాన్ని ఎగ్గొట్టాలో, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఆలోచన చేయటం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అని తెలియజేశారు. ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పారు. కానీ అది ఒక జిల్లాకు మాత్రమే ఇప్పుడు పరిమితం చేస్తున్నారు. ప్రతి విషయంలోన ఆడపడుచుల్ని ఈ రకంగా మోసం చేయటం మనం గమనిస్తున్నాం. మొన్న ఒక 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు కర్నూలులోన ఒక సభలో ఆయన తెలియచేయటం జరిగింది. ఏంటంటే P4 ద్వారా 2029 నాటికి పేదరికం లేకుండా నేను చేస్తాను, ఇంకా పేదరికంలో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని ప్రభుత్వము ప్రైవేటీ ఇద్దరు సమన్వయంతోని
అనుసంధానంతోని P4 ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఆదాయాన్ని పెంచే అవకాశం కల్పిస్తారంట. అంటే ఈయన కర్నూలు మహాసభలోన బహిరంగ సభలోన చంద్రబాబు నాయుడు నేను ఆడబిడ్డనిది ఇవ్వలేను అనే సంకేతాలు ఆల్రెడీ పంపించడం జరిగింది. దాన్ని అచ్చెన్నాయుడు గారు నిన్న ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గాని ఆడబిడ్డనిది ఇవ్వలేము అని ఈ రకంగా తెలియజేస్తున్నారు. అంటే నిదానంగా 2 నెలల క్రితం ఆయన, ఇప్పుడు ఈయన 1 by 1 ఇలా చెప్పుకుంటా వచ్చి ఈ ఏదైతే ఈ సంక్షేమ పథకం ఉందో ఆడబిడ్డ నిధి ఇస్తామో అని చెప్పి సూపర్ 6 లోన నమ్మబలికినారో దాన్ని ఎగ్గొట్టే విధంగా ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి నిన్న అచ్చెన్నాయుడు చేత ఈ పలుకులు పలికిచ్చి ఈ ఆడబిడ్డ నిధి అన్నది ఎగ్గొట్టే కార్యక్రమం అన్నది మళ్ళీ మొదలు పెట్టారు. వీళ్ళు ఈ రకంగా మహిళలను మోసం చేయడానికి చూస్తున్నారు. వీళ్ళకి గెలవడమే పరమావధి గాని వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి వీళ్ళు ప్రజలకి మహిళలకి వెన్నుపోట పొడుస్తున్నాము అని వీళ్ళు నిరూపించుకుంటున్నారు. ప్రతిసారి వీళ్ళకి ఈ రకంగా మహిళలను మోసం చేసి ఈ రకంగా మనం మోసపూరితమైన హామీలు ఇస్తే గాని మనం గెలము అన్న సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసే ఈరోజు మహిళల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు. అదే గతంలోన జగనన్న నవరత్నాలు అనౌన్స్ చేసినప్పుడు మరో శ్రీలంకగా మారిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పింది చంద్రబాబు నాయుడు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే ఎలక్షన్ ప్రచారాల్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో అవన్నీ నేను అమలు చేస్తాను, ఏ ఒక్కటి నేను ఆపను అని చెప్పారు. అంతకన్నా ఎక్కువ నేను ఇస్తాను అని చెప్పి మేనిఫెస్టో వాళ్ళు తయారు చేయడం జరిగింది. మరి 40 ఏళ్ల ఇండస్ట్రీకి ఈయన ఇస్తే శ్రీలంకగా మారిపోద్దని తెలీదా? మరి ఏ రకంగా ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాడు? ఏ రకంగా ఈయన హామీలు ఇచ్చారు? మరి ఈయన చేస్తే శ్రీలంకగా మారిపోదా మరి ఆంధ్ర రాష్ట్రం? అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన మనం ఆసరా మహిళలకి మనం 2,10,58,615 మంది మనకి ఆంధ్ర రాష్ట్రంలోన మహిళలకి ఆసరా రూపంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన గతంలో మనకి ఆసరా అందించేవాళ్ళం, చేయూత అందించేవాళ్ళం. కానీ ఈరోజు మహిళలు ఏ రకంగా మోసపోతున్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతమంది 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు? వాళ్ళకి ఈ 13 నెలలకి 100 కోట్ల రూపాయలు గత ఏడాది బాకీ పడడం జరిగింది ఆడబిడ్డ నిధి కింద. ఈ ఏడాదితో కలుపుకుంటే 2 ఏడాదులు కలిపి 75 కోట్లు రూపాయలు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం $78,94,189 మంది మహిళలకి
ఆసరా అందించేవాళ్ళం, చేయూత అందించేవాళ్ళం. కానీ ఈరోజు మహిళలు ఏ రకంగా మోసపోతున్నారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంతమంది 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఈ 13 నెలలకి 100 కోట్ల రూపాయలు గత ఏడాది బాకీ పడడం జరిగింది ఆడబిడ్డ నిధి కింద. ఈ ఏడాదితో కలుపుకుంటే 2 ఏడాదులు కలిపి 75 కోట్ల రూపాయలు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం 78,94,189 మంది మహిళలకి 25,570 కోట్ల రూపాయలు 5 ఏళ్లలోన చేయూతకున్న మనం మహిళలకు అందచేయటం జరిగింది. ఇన్ని రకాలుగా జగనన్న పాలనలో మహిళలకి ఆసరాగా, చేయూతగా, చేదోడుగా ప్రతి ఒక్క మహిళకి మనం ఉండడం జరిగింది. కానీ ఈరోజు మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే మేము సుభిక్షంగా ఉంటాము అని మహిళలు తెలియచేయడం జరుగుతుంది. అదే సార్, మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదని 40 ఏళ్ల ఇండస్ట్రీకి తెలియదంటారా? తెలియకుండానే హామీలు ఇచ్చారంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చెప్తున్నారు, రాష్ట్రం విభజన జరిగింది, అలవ కాని హామీలు నేను ఇవ్వలేను, అవి ఇస్తే దాని మూలాన ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పడమే జరుగుతుంది గాని ఈ హామీలన్నీ నెరవేర్చలేము, అలవ కాని హామీలు ఇవ్వకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి చెప్తే అది కాదు, మేము ఇవ్వగలము, మేము ఇస్తామనే కదా వీళ్ళు వచ్చారు. మరి వచ్చినప్పుడు మరి మహిళలకి అన్ని రకాలుగా మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చాలి కదండి. ఎలా నెరవేర్చరు? ఖచ్చితంగా వీళ్ళ మీద 420 కేసు పెట్టాలి, వీళ్ళ మీద చీటర్లని వీళ్ళ మీద కేసులు పెట్టాలా? ఎందుకు పెట్టకూడదు? మరి మీరిచ్చిన హామీలే కదా, మీరు ప్రమాణాలు కూడా చేశారు కదా, ప్రతి ఇంటికి మీరు ఓటీపీల ద్వారా మీరు ఫోన్లు కూడా పంపించారు కదా మేనిఫెస్టోలు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసిన ఈ సంతకాలు పెట్టిన అవి కూడా ఫోన్లకి ఓటీపీలకు పంపించారు కదా. మరి ఇంత సీనియర్లు కదా, వీళ్ళకి తెలియదా? మరి తెలియకుండానే హామీలు ఇచ్చారా? మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా? 1 సంవత్సరం పాటు సూపర్ 6 మొత్తం ఎగ్గొట్టారు, ఇప్పటికీ చెప్పుకుంటున్నారు సూపర్ 6 మేము పూర్తిగా అమలు చేశామని. అసలు ఎలా చెప్పుకుంటున్నారు మరి అర్థం కావట్లా. ప్రజలు చూస్తున్నారు, ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు దుబాయ్ను సింగపూర్ చేస్తున్నారు కదండి ఆంధ్ర రాష్ట్రాన్ని. రాజధాని మహిళలకి ఆ రోజు ఏ రకంగా నమ్మబలికారో, ఏ రకంగా రాజధానిలో ఉన్న రైతులకు గాని మహిళలకు గాని ఏ రకంగా వీళ్ళని నమ్మబలికారో, ఏ రకంగా వాళ్ళని రెచ్చగొట్టారో మనం చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, ఇప్పుడు రాజధానిలో ఉన్న రైతులకి మహిళలకి అర్థమవుతుంది వీళ్ళు ఎంత మోసం చేశారు. మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలి అంటున్నారు, ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మరి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు న్యాయం చేయకపోతే ఇకపైన తీసుకున్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఆ మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదా? మేము మోసపోయాము, మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. ఏ రకంగా మమ్మల్ని మోసం చేశారు, మేము ఏ రకంగా మోసం అయిపోయాము అని చెప్పి ఇప్పుడున్న రైతులు మొత్తం వాళ్ళే ఈరోజు ఎవరు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఎవరు వెళ్ళటం లేదు, వాళ్ళని ఎవరిని మేము కదిలించట్లా.
వాళ్ళ మానాన్ని వాళ్ళే బయటకు వస్తున్నారు. స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము మోసపోయామని చెప్పి ఈరోజు అమరావతి రైతులు బయటకు వచ్చి వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లోనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుంది, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ హక్కును చేర్చుకుంటారో చూస్తాం.